టీఎస్సీ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ సంతకం దానిపైన పెట్టడం జరిగింది. దానిపైన ఫస్ట్ సంతకం పెట్టిన తర్వాత దానిపైన 16,000 నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది, పరీక్షలు పెట్టడం జరిగింది. ఆ పరీక్షని అడ్డుకోవడం కోసం కొంతమంది 270 దాకా కేసులు వేయడం జరిగింది. ఆ కేసులన్నింటినీ ప్రభుత్వం ఛేదించుకుంటూ యువతకిచ్చిన హామీ ప్రకారంగా ప్రభుత్వం ఒక పారదర్శకంగా ఒక పరీక్ష డిఎస్సి పెట్టింది. ఆ డిఎస్సి పెట్టి తర్వాత ఉద్యోగాలు వచ్చి అందరూ సాటిస్ఫై ఉద్యోగాలు వచ్చిన తర్వాత కావాలనే ఒక దుష్ప్రచారం అనేది అపోజిషన్ పార్టీ ఏదైతే ఉందో అపోజిషన్ స్టేటస్ వాళ్ళకి లేదు. రాష్ట్రంలో ఉండే రాజకీయ పార్టీల్లో 4 పార్టీలకి చట్టసభల్లో శాసనసభలో ప్రాతినిధ్యం ఉంటే దాంట్లో 3వ స్థానంలో ఉండే పార్టీ 11 స్థానాలతో వైఎస్ఆర్సీపీ పార్టీ, ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కావాలని అనేక సందర్భాలు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆ దుష్ప్రచారాలు ఏంటంటే కొంతమంది ఫస్ట్లో ఒక సామాజిక వర్గానికి ఇచ్చుకునేశారని, లేదా కొంతమందికి స్పోర్ట్స్ కోటాలో డబ్బులు కమ్ముకున్నారని చెప్పి మళ్ళీ వచ్చి వీళ్ళకి అర్హత లేని వాళ్ళకి ఇచ్చేశారని చెప్పి అనేక విధాలుగా వీళ్ళు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. దీన్ని ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఎవరైతే పరీక్ష అధికారులు ఎప్పటికప్పుడు దాన్ని తిప్పికొడుతూ ఆధారాలతో బయట పెడుతూ ఉంటే కనీసం నిస్సిగ్గుగా ఒకదాని తర్వాత ఒకటి విషప్రచారం చేస్తూనే ఉన్నారు. ఏంటంటే మనం తప్పు చేసేదాం సరిదిద్దుకోవాలి అని లేకుండా జగన్మోహన్ రెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, మళ్ళీ ఇంకో కొత్త దాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ ఈ విధంగా జరిగిపోయిందని చెప్తారు. దాంట్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సొంత మనుషులతోనే ఆడియో కాల్ చేయించి ఎంత దీన స్థితికి దిగజారిపోయాడో ఒక్కసారి రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ గమనించాలి. వీళ్ళ పార్టీకి ఒక ఫేక్ పార్టీ అని ఉంది. ఎందుకంటే ఎప్పుడు ఫేక్లే చేస్తుంటారు, నిజాలు మాట్లాడరు. ఎప్పుడు ఫేక్ చేసి దాన్ని ప్రభుత్వం పైన బురదగట్ట ప్రభుత్వం ఎప్పటికప్పుడు చంపల వాయిస్తూ ఉంది. ఎందుకంటే ఆధారాలు బయటపెట్టి చంపల వాయిస్తూ ఉన్న బుద్ధి లేకుండా. ఎందుకంటే గతంలో ఒక సామెత ఉంది, మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అని. మనిషికి ఎన్నిసార్లు ప్రభుత్వం సైడ్ నుంచి మాటలు చెప్తున్నా వినలా. వీళ్ళు ఇంకేంటో మీరే అర్థం చేసుకోవాలి. ఈ జగన్మోహన్ రెడ్డి ఇంకొకటి ఏం చేశాడంటే రీసెంట్గా ఒక ట్వీట్ చేశాడు. దాంట్లో ఒక ఆడియో కాల్ని పెట్టి ఈ విధంగా డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు అని చెప్పి చెబుతూ ఉన్నాడు. ఎవరు? ఈ సైకో, ఈ గొడ్డల పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి. ఈ గొడ్డల పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్లో ఇన్డెప్త్గా వెళ్తే వాడు ఎంత విషయం చెమ్ముతున్నారో యువత పైన, యువత అంతా గమనించాలి. రాష్ట్రంలో ఉండే యువత. ఇది జగన్మోహన్ రెడ్డి గారు వేసిన ట్వీట్. దీంట్లో ఒక నెంబర్ పెట్టాడు. అంటే వాట్సాప్ కాల్లో ఒక అతను ప్రభుత్వం యొక్క లోగో పెట్టుకొని డీపీగా కాల్ చేసి ఈ విధంగా డబ్బులు అడుగుతూ ఉన్నాడు అన్నట్టు చెప్తూ సంథింగ్ విషయం చెబుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ ఫేక్ జగన్మోహన్ రెడ్డి, గొడ్డల పార్టీ జగన్మోహన్ రెడ్డి. ఈయన చేస్తూ ఈ ఒక నెంబర్ పెట్టాడు. ఆ నెంబర్ పెడితే ఆ నెంబర్ ఎవరిది అని పబ్లిక్ డొమైన్లో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. ఈ నెంబర్ నుంచి కాల్ వెళ్ళింది అని. ఈ నెంబర్ నుంచి కాల్ వెళ్ళింది అంటే అందరూ చూస్తారు కదా ఏంటి అనేది. ఆ విధంగా చూస్తూ ఉంటే ఆయన ఇచ్చిన నెంబర్ని ఫోన్పేలో కొట్టారు. ఇప్పుడు మనం చూసుకుంటే ఫోన్పేలో ఆయన అక్కడ ఎవరైతే నెంబరు డబ్బులు అడిగారని చెప్పారో వాళ్ళ నెంబర్ ఊరికే జస్ట్ ఫోన్పేలో కొట్టాం. ఫోన్పేలో కొడితే బొంతా రోసయ్య అనే పేరు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ వేశారు, ఒక ఫేక్ ట్వీట్. ఆ ట్వీట్లో ఒక ఆడియో కాల్ వీళ్ళు డబ్బులు అడుగుతున్నారు. సరేలే ఎవరిదో అది నిజంగా ఏ పార్టీ వాళ్ళు ఒక ఎవరిదో ఆయన ఏం పేరు వస్తుందో అని కోనుకుంటే ఫోన్పేలో బొంతా రోసయ్య అని వచ్చింది. ఈ బొంతా రోసయ్య ఎవరు అని ఇప్పుడు ఫోన్పేలో వస్తే మనం సెర్చ్ చేస్తాం కదా. మనందరం ఇప్పుడు టెక్నాలజీని యూజ్ చేస్తున్నాం. ఈ బొంతా రోసయ్య అనేది గూగుల్లోనో, ఫేస్బుక్లోనో, ఇన్స్టాలోనో, ట్విట్టర్లోనో కొడతాం. ఆ విధంగా బొంతా రోసయ్య పేరుని ఫేస్బుక్లో కొట్టాం. ఫేస్బుక్లో కొడితే ఈ రోసయ్య బొంత ఎవరనేది చూడండి ఒకసారి. ఇప్పుడు ఫేస్బుక్లోకి వచ్చి కొట్టారు విజయవాడ సెల్ఫ్ ఎంప్లాయిడ్. కిందకి ఇక్కడ కింద ఫొటోస్లోకి వస్తే కిందకు వచ్చి చూస్తే ఎవరితో ఉన్నాడు? నందిగామ సురేష్. ఈ నందిగామ సురేష్ ఎవరో తెలుసు కదా, గతంలో అమరావతిలో అరటి తోటలు తగలబెట్టిన వ్యక్తి, ఒక గూండా, ఒక రౌడీ. ఈయన మనిషి. ఈయనతో తిరిగిన అతి సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయటపడ్డాయి. అంటే వీళ్ళ మనిషితోనే వీళ్ళ విషప్రచారాలు చూడ. గతంలో అరటి తోటలో నరికేసి తగలబెట్టేసిన ఈయనకి గిఫ్ట్గా ఎంపీ పదవి ఇచ్చాడు. తర్వాత ఇప్పుడు ఏంటంటే విషప్రచారం, డిఎస్సి పైన విషప్రచారం చేయడానికి వీళ్ళ మనిషితో ఒక వీడియో తీపిచ్చి ఆ వీడియోని ఆడియో కాల్ని రికార్డ్ చేసుకొని దాన్ని ఏం చేశారు, వీళ్ళే అదేదో జరిగిపోతూ ఉందని ప్రభుత్వం పైన విషప్రచారం చేయాలన్నారు. ప్రభుత్వం ఏం చేసింది? నార్మల్గా ఎవరైనా కొడితే వీళ్ళ బండారం బయటపడింది. అంటే ఈరోజు ఒక డిఎస్సి పైన విషప్రచారం చేయడానికి ఎంత దిగజారిపోయాడో ఈ జగన్మోహన్ రెడ్డి అర్థమవుతోందా. వాళ్ళ మనుషులతోనే చేయించి వేరే వాళ్ళపైన గతంలో గొడ్డల వేట్లు గుర్తున్నాయి కదా, కోడికత్తి డ్రామాలు గుర్తున్నాయి కదా, కోడికత్తి తనకు తానే పొడిపించుకొని నన్ను చంపేస్తున్నారు అని విషప్రచారం చేసిన సైకో ఎవరు? ఈ జగన్మోహన్ రెడ్డి.
తర్వాత వాళ్ళ బాబాయిని గొడ్డలిపోటు వేసి ఆ అవినాష్ని పక్కన పెట్టుకుంటాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చంపించేసారు, నారాసుర రక్త చరిత్ర అనేసాడు. ఇప్పుడు వేల మనిషితోనే కాలు మాట్లాడిస్తాడు, రికార్డు చేపిస్తాడు, మళ్ళీ ఇది ప్రభుత్వం చేపించిందని చెప్పి ఏంటంటే ప్రభుత్వం పైన దోసేయాలని చెప్పి మళ్ళీ ఇలాంటి కుట్ర రాజకీయాలు చేస్తాడు. ఈరోజు డిఎస్సిపై నీకెందుకు అంత కోపం అని అడుగుతూ ఉన్నాం ఈ రాష్ట్ర యువత. నువ్వు ఇవ్వలేకపోయావు డిఎస్సి. గతంలో మనం ఒకసారి గుర్తు చేసుకున్నాం, ఈ డిఎస్సి పైన గతంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు ఇట్లా చేయి తిప్పుతూ ఆయన అప్పుడు ఊగిపోయేది. ఆయన ఏంటంటే ఒక మైక్ ఇటు పట్టుకొని అదేదో రాగాలు తీస్తా, సాగదీస్తా, మెగా డిఎస్సి అని సాగదీస్తా. ఆ రోజు 2019 ఎలక్షన్కు ముందు ఊరు తిరుగుతూ ఏం చెప్పాడు, మెగా డిఎస్సి మెగా. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఒక 3 నోటిఫికేషన్లు ఇచ్చున్నారు 2014 నుంచి 19 మధ్యలో ఇచ్చి పోస్టులు ఇస్తే ఇలా కాదు నేను మెగా డిఎస్సి లక్షల ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి ప్రచారం చేసింది ఎవరి జగన్మోహన్ రెడ్డి. ప్రజలు ఓట్లేశారు. ఆ రోజు ప్రజలు ఆదరించారు, అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత 5 ఏళ్ళగా ఒక్క డిఎస్సి ఇవ్వాల. మళ్ళీ మొన్న ఏదో కూర్చొని ఒక మీటింగ్లో అంటున్నాడు నేను 6,000 పోస్టులతో ఆ నోటిఫికేషన్ కోర్టు కొట్టేసింది. ఎందుకంటే కనీసం నోటిఫికేషన్ కూడా సరిగ్గా ఇవ్వలేక దాంట్లో తప్పిదాలు ఉన్నాయని కోర్టు కొట్టేసింది. అంటే 5 ఏళ్లలో ఒక్క నోటిఫికేషన్ సరిగ్గా ఇవ్వలేకపోయిన ఈ జగన్మోహన్ రెడ్డి అత్యధిక డిఎస్సీలు ఇచ్చి ఈ తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఉపాధ్యాయ పోస్టులు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పైన విష ప్రచారం చేస్తున్నాడు, కుట్రలో బండుతూ ఉన్నాడు. మీరు గుర్తుపెట్టుకోండి, ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి 270 కేసులు వేయించాడు. 270 కేసులు వేపిస్తే ఒక్క కేసు కూడా న్యాయస్థానాల్లో నిలబడలా. ఒక్క కేసు కూడా న్యాయస్థానాల్లో నిలబడలేదంటే దాని అర్థం ఏంటి? ఆ నోటిఫికేషన్ ఎంత పటిష్టంగా ఉందో, అధికారులు ఎంత పారదర్శకంగా నిర్వహించారో మనందరం అర్థం చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చేసి వాళ్ళందరూ ఉపాధ్యాయులు పాఠశాల పాఠాలు చెప్పుకుంటూ ఉంటే సంవత్సరం అయిన తర్వాత ఇది జరిగింది అది జరిగిందని. ఎందుకంటే ప్రభుత్వం మళ్ళీ ఇంకొక నోటిఫికేషన్ కూడా ఇచ్చింది 6,000 పోస్టులతో. రెండోసారి కూడా ఇప్పుడు రేపు సెప్టెంబర్ అక్టోబర్లో ఇస్తాము, దానికి కూడా డిఎస్సి పెడతామని. అంటే దీంతో ఏంటంటే భయం పుట్టుకునింది. నేను 5 ఏళ్లలో ఒక్క డిఎస్సి ఇవ్వలేకపోయాని. చంద్రబాబు నాయుడు గారు గతంలో 3 డిఎస్సీలు ఇచ్చేశాడు 5 ఏళ్లలో. ఇప్పుడు మొన్న ఒక డిఎస్సి ఇచ్చాడు, మళ్ళీ జాబ్ క్యాలెండర్ అని 3వ సంవత్సరం వచ్చే తలకి 2వ డిఎస్సి ఇచ్చేస్తున్నాడు, మళ్ళీ ఇంకొక డిఎస్సి కూడా ఇచ్చాడు, సంవత్సరం డిఎస్సి అంటా ఉన్నాడు. ఈ విధంగా ఇచ్చేసి అందరూ ఉపాధ్యాయులు అయిపోతున్నారే అనే దురుద్దేశం ఎట్టయినా బురద జల్లాలి. ఎందుకంటే ఇతనికి చేయడం చేత కాదు. ఈ చేతకాని జగన్మోహన్ రెడ్డి, ఈ కుట్రలో పడిన జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలట్టయినా ప్రభుత్వం పైన బురద జల్లాలి, విష ప్రచారం చేయాలి. ఆ విష ప్రచారం చేయడం కోసం ఏం చేశాడు, ఒక కుట్ర పన్నాడు. అదే ఏంటంటే ఏదో ఒక ఫేక్ ప్రోపగండా చేసి ఈ విధంగా నా దగ్గర నా అక్రమ సంపాదనతో సంపాదించిన డబ్బులు ఉంది, మన వాళ్ళందరికీ ఇచ్చే సోషల్ మీడియాలో యూట్యూబ్లో విష ప్రచారాలు చేపిద్దామని విష ప్రచారాలు చేయడానికి పూనుకుని విష ప్రచారాలు. ప్రభుత్వం ఏం చేసింది, ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి పెట్టే ప్రతి ఫేక్ని ఆధారాలతో తిప్పికొడుతూ ఉంది. ఎవడన్నా కడుపు కన్నం తినేవాడు, సిగ్గు మానం ఉండే వ్యక్తులు ఎవరైనా కానీ ఒకసారి తప్పంటే సరైన తప్పు అయిపోయి. కానీ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఇతను మనిషి కాదు కాబట్టి పదే 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 విష ప్రచారాలు. అంటే వీళ్ళ బ్రతుకంతా ఏంటి, ఫేక్లేనా? వీళ్ళ ఫేక్ పార్టీ అని దూరికే కాదు, ఇలాంటి విష ప్రచారాలు చేస్తేనే ఇలాంటి వ్యక్తుల్ని హానికరం కదా సమాజానికి. నువ్వు ఒక బాధ్యత గల రాజకీయ పార్టీకి 11 మంది శాసనసభ్యులు ఉన్న పార్టీగా ఈరోజు నువ్వేం చేయాలి? ఈ ప్రభుత్వం పెట్టింది నేను పెట్టలేకపోయి పెట్టింది ఉద్యోగాలు ఇస్తా ఉంది, ఎక్కడైనా ఖాళీలు ఉంటే అవుట్ని కూడా ఫిల్ చేయమని చెప్పి నువ్వు ఒక బాధ్యత గల ఎమ్మెల్యేగా, ఒక బాధ్యత గల రాజకీయ ఒక మాజీ ముఖ్యమంత్రి నువ్వు రిక్వెస్ట్ చేయాలి. అంతేగాని ఉద్యోగాలు వచ్చిన వాళ్ళపైన విషయం చెప్పి నెక్స్ట్ నోటిఫికేషన్ పైన ఎట్టయినా కానీ తప్పుడు ఉద్దేశాలు కలిగేయాలని చెప్తున్నావు. నువ్వు శుద్ధపూసలాగా మాట్లాడుతున్నావు కదా జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో మీరు గ్రామ సచివాలయ వ్యవస్థ కని చెప్పి పరీక్షలు పెట్టారు. అప్పుడు అవుట్సోర్సింగ్ వీళ్ళు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చే? అదేవిధంగా నాడు ఒక సామాజిక వర్గానికి సంబంధించి మీ చుట్టుపక్కల ఉన్న మీ బంధువర్గాల్లో ఉండే వాళ్ళకి ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి? దానిపైన కనీసం చీమ కొట్టినట్టు కూడా మాట్లాడకుండా మీరు ఈరోజు పారదర్శకంగా నిర్వహించిన దీనిపైన మాట్లాడుతున్నారంటే మీ క్రెడిబిలిటీ ఏంటో అర్థమవుతా ఉంది. నువ్వు ఎంత దిగజారుడి వ్యక్తివో అర్థమవుతా ఉంది. ఈరోజు నీ కక్ష ఈ రాష్ట్ర యువత పైన తెలుస్తూ ఉంది. అందుకే అంటూ ఉన్న మీ రాష్ట్ర యువతగా నీకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తాం. ఎందుకంటే యువతకు ఉద్యోగాలు ఇస్తుంటే అడ్డుకోవాలని చూసే నీలాంటి రాక్షసుణ్ణి, నీలాంటి మారీచ సుబాహు శుక్రాచార రావణాసురుల్ని తరిమి కొడతామని అంటూ ఉన్నాం. ఎందుకంటే నీలాంటి వ్యక్తులు ఈ రాష్ట్రానికి హానికరం. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అని అంటూ ఉంటారు సినిమాలకు వెళ్ళినప్పుడు. అదేవిధంగా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి హానికరం అని చెప్పి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరం అంటూ ఉన్నాం. ఎందుకంటే నీలాంటి వ్యక్తులు వద్దు. ఎందుకంటే ఈరోజు డిఎస్సి ఒక పారదర్శకమైన డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తూ ఉంటే ఉద్యోగాలు ఇచ్చుంటే దానిపైన విష ప్రచారం పదే పదే విష ప్రచారం చెబుతున్నాం. అంటే నీకు ఈ రాష్ట్ర యువత పైన ఎంత
కక్ష ఉందో అర్థమవుతుంది. అందుకే ఈ రాష్ట్ర యువతగా మేము గ్రహించి నువ్వు మాకు వద్దంటున్నావు. ఎందుకంటే గూగుల్ డేటా సెంటర్ వస్తుంటే అడ్డుకోవాలనుకుంటావు, అదేవిధంగా టీసీఎస్ వస్తుంటే అడ్డుకోవాలనుకుంటావు, కాగ్నిజెంట్ వస్తూ ఉంటే అడ్డుకోవాలనుకుంటావు, డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే కేసులేసి అడ్డుకోవాలనుకుంటావు, పోస్టులు వచ్చేసిన తర్వాత అంటే ఈ విధంగా జరిగిపోయింది ఆ విధంగా జరిగిపోయిందని విష ప్రచారం చేస్తావు. ఇన్ని విష ప్రచారాలు ఎందుకు నీకు అని అడుగుతూ ఉన్నాం మీ రాష్ట్ర యువతగా. ఎందుకంటే నువ్వు ఈరోజు పెద్ద పెద్ద కోర్టులో సంపాదించే సక్రమ సంపాదనతో నీ తండ్రి ముఖ్యమంత్రి పదవడ్డు పెట్టుకొని పెద్ద పెద్ద ప్యాలెస్లో ఉన్నావు. కానీ పేదోడికి ఒక ఉద్యోగం అనేది జీవితం, అది గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ జీవితం పైన కొట్టాలనుకుంటున్నారు. అందుకే నీ అక్రమ సంపాదన నిన్ను ఎన్నికల్లో గెలిపేదు. నీ ప్యాలెస్లు దాంకో అన్నా కానీ నువ్వు ప్రశాంతంగా ఉండవు. ఎందుకంటే ఈ రాష్ట్ర యువత నీ పైన ఉద్యమం మొదలు పెడతాం, నీ రాష్ట్రం నుంచి తరిగి రాష్ట్ర బహిష్కరణ చేస్తామని అంటూ ఉన్నాం. ఎందుకంటే నీలాంటి వ్యక్తులు మాకొద్దు, మా జీవితాలను అడ్డుకోవాలనుకుంటావు. నువ్వేమో నీ తండ్రి అధికారాన్ని గడ్డం పెట్టుకొని నీ తాత రౌడీజం చేస్తే మా గనుల్ని వీటిని దోచుకొని బతికిన కుటుంబ చరిత్ర నీది. కానీ మా పేదోళ్ళ బ్రతుకులు అలాంటివి కాదు. కష్టపడి ఒక పూట తిని ఒక పూట తినక మా తల్లిదండ్రులు చదివిపిస్తే మేము కష్టపడి ఉద్యోగం సంపాదించుకున్నాం. మా ఉద్యోగాల్ని నువ్వు అవమానిస్తావా? పెత్తందారి పాలెగాడి జగనని ఈరోజు ప్రతి రాష్ట్రంలో ఉండే ప్రతి యువకుడు యువతి అంటూ ఉన్నారు. అందుకే చెప్తున్నాం, నో మోర్ జగన్ అని. ఇకనైనా ఇలాంటి విష ప్రచారాలు ఆపి, ఇన్ని రోజులు విష ప్రచారం చేసినందుకు బహిరంగ క్షమాపణ ఈ రాష్ట్ర యువతకి చెప్పాల్సిన బాధ్యత నీపై ఉంది జగన్మోహన్ రెడ్డి. నువ్వు చెప్పకపోతే నిన్ను ఈ రాష్ట్రం నుంచి రానున్న ఎన్నికల్లో నిన్ను తరిమి కొడతాం. గతంలో నీకు 151 వచ్చినప్పుడు నా వెంటికి పీకలేరన్న నిన్ను నాకు ప్రతిపక్షం ఇవ్వండి అని అడుక్కునే స్థాయిలో కూర్చోబెట్టాం. ఈరోజు ప్రతిపక్షం ఇవ్వకపోయినా నువ్వు ఒక రాజకీయ పార్టీ అనే ఒకటి పెట్టుకొని 11 మంది శాసనసభ్యులు మళ్ళీ మా పైన మాకొచ్చే ఉద్యోగాలపైన మా పొట్టగొట్టాలనుకుంటున్నావు కదా. అందుకే నీకు రాజకీయ సమాధి కూడా మేమే కడతాం ఒక యువతగా అని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నాం.